హాయ్ అండి, మీలో ఎంతమందికి కొండ జానకాయలు తెలుసు కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో చెప్పండి. నేనైతే మా చిన్నప్పటి నుంచి అయితే కొండ జానకాయలు తిన్నామండి. మా ఊరికి కొండ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మొన్నైతే రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను. ఇవైతే సమ్మర్లోనే జూన్ అండ్ జూలైలోనే వస్తాయండి ఈ జానకాయలు. నేనైతే నా స్కూల్ టైంలో చాలా వెయిట్ ఎక్కువగా ఉండేదాన్ని. ఆ వెయిట్ తగ్గడం కోసం అయితే జూన్ అండ్ జూలైలో రోజు ఉదయాన్నే వాకింగ్ లాగైతే 2 hours అయితే కొండకైతే వెళ్తామండి. ఈరోజు కూడా నేను మా పిన్ని మా చిట్టి అయితే ముగ్గురం కలిసి కొండ జానకాయలకి అయితే వెళ్ళాము. వాటర్ బాటిల్ బరువు అవుతుందనేసి అక్కడైతే కిందైతే పెట్టేసి వెళ్ళామండి. నీళ్ళు ఉదయాన్నే గట్ట అంత ఏం దప్పికావు. తాగేసి అయితే ముగ్గురం అయితే కొండ ఎక్కేసాము. జానకాయలు అయితే పచ్చి ఉన్నాయి కానండి, పండు అయితే అస్సలు లేవు. ఎంత చూసినా అది ఎడన్న చెట్టుకు ఒక్కొక్కటి అయితే కనిపించింది. ఒకప్పుడైతే పచ్చి తక్కువగా ఉండి చెట్టు నిండా పండు ఉండేవి. ఇప్పుడైతే పచ్చి ఎక్కువగా ఉండి అక్కడైతే పండు జానకాయలు ఉన్నాయని నేను తెచ్చుకున్న టిఫిన్ నిండిందా లేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చింది టేక్ కేర్, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్. వేసిన మేమయ్యా